మాది ధర్మసాగర్ సిరి గ్రామీణ సంఘంలో నేను కమిటీ మెంబర్ను. మాది శ్రీనిధి నుండి రుణాలను పొంది ఉన్నాము. మా వివో ఏ పేరు పుట్ట పద్మ. మేము నెలవారీగా రుణాలను చెల్లించిన క్రమంలో పుట్ట పద్మ వైఫ్ ఆఫ్ నవీన్ వారికి చెల్లించడం జరిగింది. కానీ మా డబ్బులు తిరిగి శ్రీనిధి ఖాతాకు చేరవేయడం జరగలేదు. అందుకోసమే మా 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 మధ్యలోకి ఆ విషయం రాగానే మేము సభ్యులమందరం కలిసి ఆడిట్ కావాలని పై అధికారులకు కోరి ఉన్నాము. పై అధికారుల సమక్షంలో మాకు ఆడిట్ చేయడం జరిగింది. ఆ జరిగిన క్రమంలో మా 13,78,000 చిల్లర తేలడం జరిగింది. బిఎల్ఆర్ 4 లక్షల చిల్లర తేలడం జరిగింది. మేము నేను సొంత ఖర్చులకు వాడుకున్నా అని కూడా మా అందరి సమక్షంలో సభ్యురాళ్ళ సమక్షంలో ఆమె చేతి రూపకంగా తీర్మానం రాసి ఉంది, నేనే కడతా అని. రాసిన క్రమంలో కూడా మేము ఆమెను ఒక మాట కూడా అనలేదు. కానీ తిరిగి మళ్ళీ ఎస్హెచ్ లీడర్ల 4 పైన 3 అధికారుల పైన లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. మేము దాని ప్రకారము పోలీస్ స్టేషన్ పిఎస్కి వెళ్ళడం జరిగింది. ఆ పిఎస్కి వెళ్ళిన క్రమంలో మేము అధికారులు వచ్చి చెప్తేనే మేము ఈ నోటీసు తీసుకోవడం జరిగిందని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. మమ్మల్ని తిరిగి పంపించడం జరిగింది. అందుకోసమే కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాం. 250 కుటుంబాలు, 25 గ్రూపులు. అమౌంట్ 17,78,000 చిల్లర. ఆమె మీరు నన్ను బెదిరించి రాయించిండ్రు, నేను కట్టనే కట్ట, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి, అసలు మీరు నా ఇంటికే రావద్దు, నా వస్తువుల మీద కానీ నా మీద కానీ మీకు ఎలాంటి అధికారం లేదని మమ్మల్ని సూటిపోటి మాటలతోటి మమ్మల్ని ఇబ్బందికి గురి చేయడం జరుగుతుంది. లేదు, ధర్మసాగర్ మండలం, ధర్మసాగర్ గ్రామం, మండలం ధర్మసాగర్.